రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అయితే అందుకు విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేషన్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంపై తెల్ల రేషన్ కార్డుల మంజూరీపై నిశ్చితంగా చర్చించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు సూచనలు తీసుకున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్షణమే రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధానాలతో వారి నుంచి సూచనలు తీసుకోవాలని కూడా పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్కు సూచించారు. అంతేకాకుండా డాక్టర్ ఎన్సి సక్సేనా కమిషన్గా ఉన్నటువంటి సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణలోకి తీసుకోబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైట్, రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అయితే అందుకు విధి విధానాలు పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై నిశితంగా చర్చించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం దామోదర రాజనరసింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు సూచనలు తీసుకోబోతున్నట్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్షణమే రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసన మండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధానాల్లో వారి నుంచి సలహాలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డిఎస్ చౌహాన్కు సూచించారు. అంతేకాకుండా డాక్టర్ ఎన్సి సక్సేనా కమిషనర్గా ఉన్నటువంటి సక్సేనా కమిటీ సిఫార్సులు కూడా కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణలోకి తీసుకోబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.